పరిశుద్ధమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ రాఫా కలుగును గాక. రాఫా అనగా స్వస్థత కలుగును గాక. శరీర సంబంధమైన స్వస్థత, ఆత్మకు స్వస్థత కలుగును గాక. మన దగ్గర లేనిది దేవుని యొద్ద నుండి పొందుకోవడమే నిజమైన స్వస్థత. ఒక్కసారి మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి వారికి సేకరించి మీకు రాఫా కలుగును గాక. చక్కగా పలకరించాలి, మీ పక్కన వాళ్ళని పలకరించాలి, సేకండి ఇవ్వాలి, మీకు రాఫా కలుగును గాక అని చెప్పాలి. దేవునికి స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మా పక్కన మా శత్రువు ఉన్నాడు, మేము ఆయనతో మాట్లాడమంటే కుదరదు. నీ పక్కన ఎవరున్నా సరే ఏం చేయాలా? చక్కగా పలకరించాలి, చక్కగా వారిని ప్రభు పేరిట వారిని పలకరించాలి. దేవుని నామానికి సమస్తమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. 3 సంవత్సరాలుగా జరిగించాం. ఇది 4వ సంవత్సరం. 23 రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగించడానికి. మరి ఆగస్టు నెలలోనే ఎందుకు మరి 23 రోజులు ప్రార్థనలు జరగాలి? ఆగస్టు నెలలోనే ఎందుకు 23 రోజుల ప్రార్థనలు జరగాలంటే 2003 సంవత్సరంలో ఆగస్టు 23వ తారీఖు రోజు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను సేవకు రాలేదండి. చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, బాగా చదువుకోవాలా, బాగా చదువుకొని మంచి జీతం తేవాలని ఎంతో ఆశ ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించిన కుటుంబం మాది. ఎన్నో నిందలు, అవమానాలు, యజమానుల దగ్గర అనేకమైన నిందలు. మరి ఒక మనిషికి ఇచ్చిన విలువ కూడా ఇచ్చేవారు అస్సలు కాదు. క్రైస్తవ్యం అంటేనే ఏంటండి? ప్రేమ, దయ, కరుణ, జాలి. కానీ వాళ్ళ దగ్గర ఏమి మేము ఎప్పుడు కూడా చూడలేదు, ప్రేమను మేము పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే నేను 2014 సంవత్సరంలో పులివెందులో వెళ్ళానో అక్కడ అనేక మంది నన్ను ప్రేమించారు. నిజంగా నేను ప్రేమించబడ్డాను. తర్వాత దేవుని మహాకృపను బట్టి 2017 సంవత్సరంలో తిరిగి నేను టెక్కలి వెళ్ళాను. అక్కడ నేను ఎంతగానో ప్రేమించబడ్డాను. కానీ సంఘం ద్వారా ప్రేమించబడ్డాం, కానీ మా యజమానుల ద్వారా మేము ఎటువంటి ప్రేమను మేము పొందుకోలేదు. ఎక్కడైనా సరే ప్రేమించేవారు ఉంటే అది ఆనందం. అవునా కదా? అవునా? డబ్బులు ఇచ్చేవారు కొన్నిసార్లు ఉన్నా లేకపోయినా నిన్ను ప్రేమించేవారు, చక్కగా నిన్ను పలకరించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉంటే వారిని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తాం. అయితే 2003 సంవత్సరంలో ప్రభు పరిచర్యకు రావడం జరిగింది. అనేక కష్టాలు ఓర్చి, బాధలు ఓర్చి, కన్నీరు ఓర్చి, అనేకమైన కష్టాలతో నిలబడి ప్రభు సన్నిధిలో మేము నిలబడ్డాం. కానీ దేవుడు నన్ను 2003 సంవత్సరంలో పరిచర్యకు పిలిచాడు. మొదటిగా బాగా చదువుకున్న ఆశ ఉండేది, కానీ మరి దేవుడు ప్రభు సన్నిధిలో ఆయన సేవకు పిలిచిన తర్వాత నేను యవన కాలంలోనే నా 21 సంవత్సరాలలోనే నేను ప్రభు సేవకు నేను అంకితం చేసుకున్నాను నా జీవితాన్ని. అనేక మంది స్నేహితులకు దూరం అయిపోయాను, అనేక మంది లోక ఆశలకు దూరం అయిపోయాను. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమే చావాలి, దేవుణ్ణి అనేక మందికి నేను ప్రకటించాలని దృఢ నిశ్చయంతో నేను ఉన్నప్పుడు దేవుడు మరి నన్ను సేవకు అంతకంటే ముందే పిలవడం జరిగింది. 2003 సంవత్సరంలో ఇదే దగ్గర ఎన్నో సంవత్సరాలు అక్కడే నిద్రపోతూ ఉంటే మనం ఒంటరిగా చదువుకోవడం, అక్కడే నిద్రపోవడం, చదువుకోవడం, అక్కడే నిద్రపోవడం. ఎన్నోసార్లు నేను 10th ఫెయిల్ అయిన వ్యక్తిని, నేను ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తిని, నేను డిగ్రీ ఫెయిల్ అయిన వ్యక్తిని. లాస్ట్కు టైప్ ఇన్స్టిట్యూట్లో రాసిన ఆ టైప్ ఇన్స్టిట్యూట్ కూడా ఫెయిల్ అయినా లాస్ట్కు. నేను ఆ కంప్యూటర్ ఎగ్జామ్ రాస్తే ఆ కంప్యూటర్లో కూడా ఫెయిల్ అయినా. ఫెయిల్ అనే పదాన్ని తీసేసి అక్కడ జెరోమ్ అని పెడితే బాగుండేదని అనుకునేవాళ్ళు చాలాసార్లు. ఎందుకంటే జీవితం అంతా ఫెయిలే. అసలు ఆ టైప్ ఇన్స్టిట్యూట్లో ఎవ్వరు ఫెయిల్ కాదు, ఎంత మొద్దుడైనా పాస్ అయిపోయాడు. మరి అలాంటిది నేను ఫెయిల్ అయిన ఎందుకు నాకైతే తెలియదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరి విషయంలో మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే దేవుడు ఎప్పుడైతే నన్ను సేవకు పిలిచాడో అప్పుడు నేను సేవకు సమర్పించుకొని దేవుని సన్నిధిలో ప్రభు సేవ కోసమై నేను వెళ్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి వారసత్వంగా వచ్చిన పాస్టర్ గారిని నేను కానే కాదు. మా తాతయ్య గారు పాస్టరే, మా నాన్నగారు పాస్టరే,
నేను పాస్టర్ గారిని, రేపు నా కుమారుడు కూడా ప్రభు సేవకే అంకితం. మాది యాజకుల కుటుంబం. హల్లెలూయా. కొన్ని కుటుంబాలలో తండ్రి ఒక్కడే పాస్టర్ అవుతాడు, ఆ పిల్లలకు అవకాశము ఉండదు. ఒకవేళ ఇద్దరు అవకాశం ఉంటే మిగతా మూడో తరానికి అవకాశం లేదు. కానీ దేవుడు మా కుటుంబానికి మాత్రమే, గాబ్రియల్ గారి సంతానానికి మాత్రమే 3 తరాలుగా దాదాపుగా 100 సంవత్సరాలుగా మా కుటుంబము ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నది. హల్లెలూయా. నిస్వార్థంగా పరిచర్య చేస్తూ ఉన్నాం, ఏది ఆశించకుండా కేవలం దేవుని నామాన్ని ప్రకటించాలని, దేవుణ్ణి అనేకులకు తెలియచేయాలని మాత్రమే దేవుని మాటకు లోబడి మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. ఇది దేవుడిచ్చిన మహాకృప. అయితే ఆగస్టులోనే మరి ఎందుకు ఈ యొక్క ప్రార్థనలు నిర్వహిస్తున్నాము అంటే, ఆగస్టు నెలలోనే నేను ప్రభు సేవకు పిలువబడ్డాను. ఆగస్టు 23వ తారీఖు. అయితే 2023 సంవత్సరం ఆగస్టు 2007 సంవత్సరంలో జీసస్ సోల్జర్స్ గాస్పల్ మినిస్ట్రీస్ ని స్థాపించడం జరిగింది. తర్వాత 3వ కారణం ఏంటంటే, ఆగస్టు 12వ తారీఖు రోజే ఆమెతో నాకు వివాహం అయింది. ఎవరితోటి? శ్రీతో. ఎన్నో సంబంధాలు చూసి చూసి ఎతికి లాస్ట్కు 24వ సంబంధం ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో క్యాన్సర్ అయ్యేది కూడా ఓకే అయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 1960వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తారీఖు రోజు డాడీ బర్త్డే. హల్లెలూయా. శంషాబాద్లోనే వారి తల్లిదండ్రులు కూడా పాస్టర్సే. వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు డాడీ శంషాబాద్లో వారికి 2వ కుమారుడిగా జన్మించాడు. ఇట్లా అందరూ సామాన్యంగా పుడితే మా డాడీ కాళ్ళతో ముందు పుట్టాడంట. ఎదురు కాళ్ళు. వాస్తవం చెప్తున్నా, అంత ఎదురే. ఆ ఎదురు బాగా వచ్చింది. ఇప్పుడు మేము బాధపడలేక వస్తా ఉంటాం నేను నుంచి. అదేరా ఎదురు కాళ్ళతో నాన్నమ్మ ఎప్పుడు అంటది, ఎదురు కాళ్ళతో పుట్టేవరాను మాటినో. అయితే ఈ శంషాబాద్లోనే డాడీ పుట్టడం జరిగింది. మళ్ళా దేవుడు డాడీని ఇదే ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. మేము తెలంగాణలో ఉండి పరిచర్య చేయడం, తెలంగాణ వాస్తవులుగా ఉండడం దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి సమస్తమైన మహిమ కలుగును గాక. మరి ఆగస్టు 31వ తారీఖు రోజు, మరి ఆ రోజు ఫస్ట్ డే 2021 సంవత్సరంలో ప్రార్థనలన్నీ ముగించుకున్నాం. నేను యాక్చువల్గా ఒరిస్సా వెళ్ళాలి, అంతకంటే ముందే సిద్ధపడుతూ ఉన్నాను, వెళ్దామని అనుకుంటూ ఉన్నాను. మరి అప్పుడే ఏమైందో, అప్పుడే భయంకరమైన వర్షాల వల్ల ఆ సెప్టిక్ ట్యాంక్ ఉంది కదా, సెప్టిక్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఊడుదామని ఎక్కింది. ఊడుదాం ఎక్కేసరికి ఆ సెప్టిక్ ట్యాంకులో అట్లనే పడిపోయింది. ఎప్పుడండి? ఆగస్టు 31, 2021. ఎవరు? మా మమ్మీ ఆగస్టు 31, 2021 సంవత్సరంలో సెప్టిక్ ట్యాంకులో పడిపోయింది. మొత్తం పడి పైన లేచి అట్లనే నిలబడ్డది. ఏదో డిక్న సౌండ్ వచ్చిందని చెప్పి డాడీ లేనప్పుడు, మమ్మీ డాడీ లేదు కదా, డాడీ అక్కడ ఏదో పని చేస్తుంటే నేను ఇంత శబ్దం వచ్చిందని చెప్పి నేను వెంటనే వచ్చేసరికి లేచి ఆ నీళ్ళ మీదనే ఉంది. మరి ఎట్లుందో మరి తెలియదు. అట్లా మునిగిపోవాలా, మునిగి పైకి వచ్చింది, అట్లనే ఉన్నది. ఇంకా మమ్మీ చెయ్యి అంటే వెంటనే చెయ్యి చేసింది. మరి బయటికి లాగినాం. మరి అంతగా సెప్టిక్ ట్యాంకులో పడితే ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఎంత? 20 రూపాయలు ఖర్చు. ఎంత ఖర్చు అయిందండి? 20 రూపాయలు. ఎందుకు? షాంపూల కోసమే ఖర్చు. దేవుని ఏది ఎంత మాత్రం కూడా దేవుడు మమ్మీకి హాని జరిగించలేదు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. ఏదైనా హాని జరిగితే దేవుడు తన బిడ్డను ఆ విధంగా మమ్మల్ని కాపాడుతూ ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాడు. డాడీకి భయంకరమైన ఆయాసం ఉండేది, భయంకరమైన ఆయాసంతో బాధపడుతూ ఉండేవాడు. మరి దేవుడు డాడీని ఇప్పుడు చిన్న వంకాయ తినాలన్నా ఎంతో బాధపడేవాడండి. చిన్న వంకాయ ఇంత తిన్నా ఆ రోజంతా కష్టమే, ఎన్నో రోజులు బాధపడేవాడు. ఇప్పుడు వంకాయ కూరలో తింటున్నాడు. వంకాయ కూరలో బొమ్మిడి చేపలు వేస్తారు బాగా, తెలుసా? వంకాయ కూరలో బొమ్మిడి చేపలు వేసి ఆ వంకాయ మొన్నటి నాగమ్మ పంపించిన వంకాయలు తినడమే, ఏ వంకాయ చూసి భయపడ్డాడో, ఏ వంకాయ చూసి ఆయన ఆ వంకాయకు ఎన్ని రోజులకు ఇబ్బంది పడ్డాడో దేవుడు సంపూర్తిగా డాడీని స్వస్థపరిచాడు. ఇప్పుడు వంకాయ కూరలే లేపేస్తాడు. దేవుడు సంపూర్ణమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించి మరి మా కుటుంబాన్ని ఇంతవరకు నడిపిస్తున్నాడు. అందుకు బట్టి దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఒకసారి 2 చేతుల పైకెత్తి
రెండు చేతులు పైకెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్దాం. యేసయ్యానికి స్తోత్రం అని చెప్దాం. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించింది. ఆయన నమ్మిన ప్రజలకు ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచని దేవుడిగా ఉంటున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. యోనా గ్రంథం కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఉపవాస దినములు చాటించి అలుపులేని అందరూ గోనె పట్ట కట్టుకున్నది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తీసివేసి చాలా నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము నాశనమవుతుందని మరి యోనా వెళ్ళి వారికి ప్రకటించాడు. నినివే పట్టణానికి యోనా వెళ్ళి ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మన మీదికి నాశనము కావాలని మరి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి నరావతారిగా తిరిగి వచ్చినటువంటి దేవుడు. మనందరి పాపముల నిమిత్తమై మరణించి పునరుద్ధరణుడై 3వ దినమున తిరిగి లేచినటువంటి దేవుడు. నిన్ను విడువను ఎడబాయని సెలవిచ్చినటువంటి దేవుడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని నీకు తోడై ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన సర్వాంతర్యామి, ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నటువంటి దేవుడు. ఎంతగానో మనం ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు. అందరినీ చేయి విడిచిన నేను ఎన్నడూ కూడా నిన్ను చేయి విడువను ఎడబాయని సెలవిచ్చినటువంటి దేవుడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ నీకేది కావాలో నీ అవసరాలన్నీ తీరుస్తూ నేనున్నానని దేవుడు నీకు గొప్పగా అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ ఉన్నటువంటి దేవుడు. మరి ఎందుకు మన మీద ఆ నినివే పట్టణాన్ని నాశనము చేస్తారని సెలవిచ్చాడు. దేవుడు సాధారణంగా ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టే దేవుడు కానే కాదు. నరులందరూ ఆయన వైపు తిరిగి మారు మనసు రక్షణ పొందాలని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు. అలాంటి సమయాలలో మరి ఎందుకు ఆ నినివే పట్టణాన్ని దేవుడు పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, చూడండి, చాలాసార్లు మనం గమనించినట్లయితే నినివే పట్టణము ఎప్పుడు నిమ్రోదు నిర్మించాడు. ఆదికాండం 10వ అధ్యాయం 11వ వచనం. చాలమ్మా. నినివే పట్టణాన్ని నిమ్రోదు అనే మహారాజు నిర్మించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నిమ్రోదు పట్టణాన్ని ఒక రాజు నిర్మించాడు. మన గ్రామానికి కూడా ఎవరో ఒకరు నిర్మించారు కదా. అయితే దేవుడు నినివే పట్టణాన్ని ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు నినివే పట్టణాన్ని ఎందుకు దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది. దేవుడు సొదొమ గొమొర పట్టణాన్ని కూడా నాశనము చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు సొదొమ గొమొర పట్టణము నాశనం అవుతుందంటే 18వ అధ్యాయం 20వ వచనం. భారమైనది. సొదొమ గొమొర పట్టణం యొక్క మొర గొప్పది, వారి పాపము మహా భారమైనది. పాపము చేయడం వల్ల, పాపము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత వస్తుంది. మనుషులు దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంటుంది. సొదొమ గొమొర పట్టణాలు ఎలా ఉన్నారంటే, వాళ్ళు దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు భయంకరమైన విగ్రహారాధన చేస్తూ దేవుడంటే భయం లేకుండా, దేవుడు ఎక్కడైతే సెలవిచ్చాడో దేవుడి మాటకు లోబడకుండా
విపరీతమైన పాపము చేస్తూ వారు అక్కడ ఉండడం వల్ల దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయాలని ఆయన కోరుకున్నాడు. అయితే ఇంకో మాట గమనించినట్లయితే, ఎందుకంటే ఆదికాండం 7వ అధ్యాయం 6వ అధ్యాయం 13వ వచనంలో భూమి బలాత్కారముతో నిండినది, భూమి మీద ఉన్నదంతా ఏంటండి? పాపమే, భయంకరమైన పాపం రాజ్యమేలుతూ ఉన్నది. ఎవరు పరిశుద్ధులు లేరు, ఎవరు కూడా మంచివారు లేరు, బలాత్కారముతో నిండుకొని ఉన్నది. ఆ పట్టణము భూమి అంతా పాపము చేత నిండుకొని ఉన్నది. అదే అప్పుడు నినివే పట్టణం కూడా ఏం ఉన్నదంటే భయంకరమైన పాపముతో నిండుకొని ఉన్నది. చాలా పట్టణాలలో ఏం చేస్తారో తెలుసా? నైట్ క్లబ్లని భయంకరంగా రాత్రంతా డాన్సులు చేస్తూ ఉంటారండి. చాలా మంది ఆ పబ్బుకు డబ్బు భయంకరంగా త్రాగడానికి ఖర్చు పెట్టి ఉన్నదంతా నష్టపోయిన వారు అనేక మంది. తల్లిదండ్రులు కష్టం చేసి తినకుండా ఎంతో సొమ్ము దాచిపెట్టి పిల్లలకిస్తే పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? భయంకరంగా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బును దుర్వ్యాపారానికి వారు ఖర్చు చేస్తూ ఉన్నారు. అయితే భయంకరమైన పాపం రాజ్యం వెళుతూ ఉన్నది. సాధారణంగా మనుషులు ఏం చేస్తారు తెలుసా? 3 విషయాల్లో పాడైపోతారు. మనుషులు కానీ, కుటుంబాలు కానీ, వ్యవస్థలు కానీ ఎట్లా పాడతాయండి? 3 విషయాల్లో పాడైపోతాయి. కుటుంబం పాడు కావడానికి 3 కారణాలు, ఏదైనా వ్యవస్థ పాడు కావడానికి 3 కారణాలు, సమాజం అంతా పాడు కావడానికి 3 కారణాలు, ఒక ఉద్యోగస్తుడు పాడు కావడానికి 3 కారణాలు. ఏవైనా సరే అన్నిటికీ కారణాలన్నీ 3 మాత్రమే. ఆ 3 మీకు చెప్తాను. మొదటిగా ఎందుకు మనుషులు పాడైపోతున్నారంటే, మద్యపానానికి ఆసక్తులై పాడైపోతున్నారు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి, జాగ్రత్తగా చూచుకొనుడి, మద్యానికి మత్తులై ఉండకుడి. చూడండి అన్నమాట ఉందా? ఎఫెసీ 5:15 మద్యానికి మత్తులై ఉండకుడి. పాడైపోవడానికి, కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటి? భార్య భర్తల మధ్య గొడవ రావడానికి కారణం ఏంటి? భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? భర్త దూరం అయిపోవడానికి కారణం ఏంటి? ఇది ఏం కారణం అండి? నీ పచ్చడి సంసారంలో నిప్పు ఎప్పుడు పోస్తుందండి? ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే గ్లాసులో ఏం చేస్తున్నావు చెప్పాలి. గ్లాసులో ఏం చేస్తున్నావు? మందు పోస్తున్నప్పుడు అది మందు కాదు, ఏంటది? నిప్పు పోస్తున్నావు. ఏం చేస్తున్నావమ్మా? నిప్పే. నువ్వు ఏం చేస్తున్నావు? నిప్పు పోస్తూ ఉన్నావు. మద్యానికి మత్తులై ఉండకుడి. చాలా మంది మద్యానికి మత్తులై ఉంటున్నారు. మద్యానికి మత్తులై వాళ్ళ ఆస్తి అంతా దుర్వ్యాపారం చేత నష్టపోయేవారు అనేక మంది. ఒకవేళ ఈ రోజులలో కూడా త్రాగుడు అలవాటు లేదు అంటే వాళ్ళు చాలా మంచివారు. హల్లెలూయా. నిజంగా మీ కుటుంబంలో ఎవరికైనా త్రాగుడు అలవాటు లేదు అంటే మీరు చాలా మంచివారుగా ఫీల్ కాండి. చాలా మంది జీవితాల్లో పాడైపోవడానికి, భార్య భర్తలు గొడవ పడడానికి, అంతేనా? భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవడానికి, తల్లిదండ్రులకు పిల్లలకు గొడవలు కావడానికి ఏ కారణం అండి? మద్యపానమే కారణం. ఒకవేళ మీ ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు, నిజంగా మీలో మద్యపానం కనుక ఆలోచన ఉంటే ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను, ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? మద్యానికి మత్తులై ఉండకుడి. ఏం చేస్తావు? కూలింగ్ తాగు. ఎందుకంటే నీకేం లేదు, ఇంకా తాగాలనుకున్నప్పుడల్లా నీళ్ళు తాగు. ఇంకా ఉండబట్టలేవు అనుకో, ఏం చేస్తావు? ఒక మంచి కూలింగ్ తాగు, సరిపోతుంది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మద్యానికి మత్తులై ఉండకు. మద్యం వలన కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. మద్యం అంతా నువ్వు తాగడం వల్ల నువ్వు ఎక్కడైతే వైన్ షాప్కి వెళ్ళి ఆ మద్యాన్ని కొనుక్కొని తెచ్చుకుంటావో, అమ్మిన వాడేమో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నాడు, కానీ నీ ఆస్తి అంతా ఏమైంది? కరిగిపోతా ఉన్నది. నీ ఆస్తి అంతా కరిగిపోతూ ఉన్నది, కానీ వాళ్ళ ఆస్తి అంతా పెరుగుతా ఉన్నది. ఎన్నో సమస్యలకు, ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో ఇరుకులకు, ఎన్నో కష్ట నష్టాలకు అది మూలమైంది కనుక ఆ మద్యానికి నీవు ఎప్పుడు కూడా బానిస కాకుండా ఉండండి. భయంకరమైన పాపం అది. రెండవది వ్యభిచారమైన పాపము భయంకరమైనది. సామెతల గ్రంథము
7వ అధ్యాయము 25వ వచనం. జారస్త్రీ మార్గము తట్టు నీ మనస్సు తొలగనీయకుము. జారస్త్రీ మార్గము తట్టు నీ మనస్సును తొలగనీయకుము. దారి తప్పి జార స్త్రీలు, జార పురుషులు చాలా మంది ఉంటారు. కుటుంబాన్ని పాడు చేయాలనుకున్న వారు, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా ఆ గృహంలో ప్రవేశించి వారి కుటుంబాన్ని, పచ్చటి సంసారాన్ని పాడు చేసే వారు అనేక మంది ఉంటారండి. జార స్త్రీ వైపు మీరు వెళ్ళకు, జార పురుషుని వైపు వెళ్ళొద్దు. ఎప్పుడైతే వ్యభిచారం అనే దుష్ట తలపు నీలో కలుగుతుందో, వ్యభిచారం అనే దురాత్మ ఆ సంబంధమైనటువంటి ఆలోచన నీలో కలుగుతుందో, నీ భార్యతో నీకేమవుతుందండి? గొడవలు మొదలవుతాయి. తర్వాత నీ భార్యతో, నీ భర్తతో నీ గొడవలు మొదలవుతాయి. అనుమానం వస్తుంది, భార్య భర్తలు కొట్లాడుతూ ఉంటారు. ఈ అనుమానం ఎక్కడికి వేస్తుందో తెలుసా? లాస్ట్కు పెనుభూతంగా మారి భార్య భర్తలు ఇద్దరు చంపుకునేంత వరకు వెళ్ళిపోతాం. చాలా భయంకరమైన ప్రమాదం అది. జార స్త్రీ వరకు మంచి మాటల చేత ఏం చేస్తారండి? చాలా మంది ఆకర్షించుకుంటారు మనల్ని, అంతేనా? చక్కగా మాట్లాడి, చక్కగా నీతో మాట్లాడి, నేను ఐసు చేసే విధంగా మాట్లాడి, అంతేనా? ఉన్నదంతా శవరమైందాక వివరం తెలియదంట చాలా మంది. అంతా పోయిన తర్వాత కానీ, డబ్బులన్నీ నష్టపోయిన తర్వాత, సంతకాలు పెట్టిన తర్వాత, మనకున్న ఆస్తి అంతా నష్టపోయిన తర్వాత కానీ మనకు వివరం అర్థం కాదు చాలాసార్లు. సరే, ఎవరికైనా చెడు ఆలోచనలు ఉంటే, వ్యభిచారపు సంబంధమైన ఆలోచనలు ఉంటే ప్రభు పేరిట మనం చేస్తున్నాడు, దాన్ని మీరు విడిచిపెట్టండి. భయంకరమైన పాపము. ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని శపిస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుడు ఆ పట్టణాలను నాశనం చేస్తున్నాడంటే వారిలో ఏముంది? మద్యపానం అనేటువంటి పాపం ఉన్నది. వారిలో ఏముంది? వ్యభిచారం అనే పాపం ఉన్నది. భర్తను మోసం చేస్తున్నారు, భార్యను మోసం చేసి ఇష్టానుసారంగా తిరిగి దేవుని దుఃఖ పెడుతూ ఉన్నారు. అందుకని వారి కుటుంబాలు, చాలా మంది మద్యపానం తాగిన వారు బాగుపడ్డట్టుగా ఎక్కడా లేదు. ఉందా? వ్యభిచారం చేసిన కుటుంబాలు బాగుపడ్డట్టుగా ఎక్కడైనా ఉందా? చాలా శాపం కలుగుతూనే ఉంటుంది పిల్లలకు పిల్లలకు పిల్లలకు. చాలా కుటుంబాలు వర్ధిల్లకపోవడానికి కారణం ఏదో తల్లిదండ్రులు ఏదో పాపం చేయడం వల్ల ఆ పాపం ఏమైంది? పిల్లల మీదకి శాపంగా అది మారుతుంది. మూడో కారణం ఏంటో తెలుసా? ధనాశ. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చాలు. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి 6:10. ధనాపేక్ష సమస్త కీడులకు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనం మీద సంపాదించాలి, కష్టపడాలి, రూపాయి పోగేసుకోవాలి. 24 గంటలు కష్టపడడంలో ఎటువంటి తప్పు లేదు. డబ్బు మీద ఎక్కువగా ఆశపడి ఎదుటోడు నష్టపోయినా, ఎదుటోని మోసం చేసినా, ఎదుటోని బాధ పెట్టినా, ఎదుటోని దుఃఖ పెట్టినా, నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, నా భార్య మాత్రమే బాగుండాలి, నా పిల్లలు మాత్రమే బాగుండాలని ఎప్పుడైతే ధనం మీద నువ్వు ఆశ చూపిస్తావో ఏమవుతుందండి? అది కీడుగా మారుతుంది. చాలా మంది జూదం ఆడుతున్నారు తెలుసా? జూదం ఆడుతున్నారు. ఒకప్పుడేమో ఇళ్ళ దగ్గర కూర్చొని పత్తాలు ఆడేటోడు, గుర్తుందండి? చాలా సంవత్సరాల క్రితం పత్తాలు ఆడేటోళ్ళు, రమ్మి అవన్నీ ఊళ్ళో ఆడేవాళ్ళు డబ్బులు పొడగొట్టుకునేవారు. గుర్రపు రేసులలో ఒకప్పుడు భయంకరంగా ఆడి వాళ్ళు భయంకరంగా వాళ్ళ సొమ్మంతా దాంట్లో నష్టపోతూ ఉండేవారు. కానీ ఈ రోజులలో కొత్త టెక్నాలజీ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారండి? సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఏం చేస్తున్నారు? కొన్ని లక్షల రూపాయలు వారు పొడగొట్టుకుంటున్నారు. అందునా ఎందుకు? ధనాశ. కష్టపడితే జీతం వస్తుంది, కష్టపడితే నీ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ అది ఈజీగా వచ్చే పని ఎప్పుడు కూడా నీ దగ్గర నిలవదు. ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. అట్లా వస్తుంది, ఏమవుతుంది? వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ కిటికీ నుంచి వస్తుంది, ఈ కిటికీ నుంచి వెళ్ళిపోతుంది. అక్రమమైన సొమ్ము ఎన్నడూ కూడా మన కుటుంబాలలో నిలవదు. పత్రాన్ని సంపాదిస్తే, జూదమాన్ని సంపాదిస్తే, ఎదుటివాడిని మోసం చేసి నువ్వు సంపాదిస్తే ఆ సంపాదన ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గర నిలవదు. నువ్వు దొంగతనం చేసి సంపాదిస్తే, నువ్వు ఎదుటివాడిని మోసం చేసి సంపాదిస్తే, నువ్వు ఇష్టానుసారంగా బ్రతికి నువ్వు సంపాదిస్తే ఆ సంపాదన నిలవదు. ఎలా వచ్చిందో తిరిగి అలానే వెళ్ళిపోతుంది. చాలా మంది ఈ రోజులలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారండి. చాలా మంది లేడీస్ ఇంటి దగ్గర
ఏం చేస్తున్నారని చెప్పి వారికి ఫోన్ కొనిస్తే ఏం చేస్తున్నారు తెలుసా? ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ లింక్ పెట్టుకొని రమ్మీ ఆడు, ఆన్లైన్ రమ్మీ. ఒకసారి యాడ్ వచ్చింది ఏమని, నేను కూడా ఆన్లైన్లో రమ్మీ ఆడాను, డబ్బులు గెలుచుకున్నాను. గెలుచుకున్నాడు చెప్పిండు కానీ పోయినోడు చెప్పిండా? నేను కూడా ఆన్లైన్లో రమ్మీ ఆడాను, నా 5 లక్షలు పోయినాయని ఎవడు చెప్పిండా? ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పడు కూడా. అంతేనా? చూడండి, మన జీవితం ఆన్లైన్ జీవితం చాలా ప్రమాదకరమైనది, చాలా ధనాశ సమస్త కీడులకు మూలము. అందుకనే మనిషి ఈ మూడింటికి దూరం ఉన్నారు. ఒకటి, మద్యపానం తీసుకోవద్దండి. ఎవరైనా తాగే వాళ్ళు ఈ గుంపులో ఉంటే ప్రభు పేడ మనం చేస్తున్నాను, ఈ రోజు నుంచి అది మీకు అది దూరమై పోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మనస్ఫూర్తిగా ఒప్పుకోండి, లేవాలి. తాగేవాళ్ళు, ముందు తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే పైకి లేవాలా? ప్రభు పేడ మనం చేస్తే ఈ రోజు నుంచి దాన్ని ఈ రోజు నుంచి యేసు నామములో మీకు విడుదల కలుగును గాక. 2 చేతులు పైకెత్తాలా, 1 చేయి పైకెత్తాలి. హల్లెలూయా. యేసు నామములో జింక బృతం గారికి విడుదల కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కూర్చోండి. ఇంకా దేవుని కూడా యేసు నామములో విడుదల కలుగును గాక. అసలు ఆయన రాలే. విజయ్ ఇంటున్నాడా? యేసు నామములో విడుదల కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. వ్యభిచారమైన తలంపులునే దయచేసి మానుకోండి. తర్వాత డబ్బు సంపాదించాలి. డబ్బు ధనాశ సమస్త కీడులకు మూలము. ఇలాంటి పాపాలు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి పాపము చేస్తున్నాం కాబట్టి ఏమైందండి? దేవుడు ఉగ్రత రాబోతున్నది. దేవుడు ఉగ్రత రాబోతున్నదని తెలుసుకున్న వెంటనే వాళ్ళందరూ ఏం చేస్తున్నారని ఉపవాస దినము ప్రకటించారు. చిన్నదైంది, పెద్దదైంది, చిన్నవారు, పెద్దవారు, పశువులు, సమస్తము, వృద్ధులు, ముసలివారు, రాజులు అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవా, మా మీదకి వచ్చే ఈ కీడును మీరు తప్పించండి. దేవా, మా మీదకి వచ్చే ఈ కీడును మీరు తప్పించండి. ఈ కీడు మా మీద ఉండకుండా ఉండును గాక. ఈ యొక్క కీడు నుంచి మాకు విడుదల కలుగును గాక. మమ్మల్ని శపిస్తున్న ఆ యొక్క వర్తమానం యేసు నామములో దూరమైపోను గాక. ఎవరైతే మా పాపాన్ని బట్టి, ఎవరైతే శాపాన్ని బట్టి మా కుటుంబాల్లో వర్ధిల్లనియకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇన్ని సంవత్సరాలుగా మేము బాధపడుతూ ఉన్నాం, కానీ యేసు నామములో మనకు విడుదల కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఉపవాస దినాలు పాటిస్తే అందరూ ఉపవాసం చేయాలి. ఉంటామండి ఉపవాసం? 3 పూటలు తినే మనం ఉపవాసం పెట్టుకుంటామండి. ఉంటాం? అస్సలు ఉంటాం. ఉంటామా? చెప్పండి. ఒక్కరోజు, నెలకు 1 రోజు. అమ్మ, నెలకు 1 రోజా? సంవత్సరానికి 1 రోజు అయితే ఓకేనా? సంవత్సరానికి 1 రోజు ఉపవాసం ఉన్నాయి కదా, నెలకు 1 రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నీ కీడు తప్పించబడాలి అంటే, నీ కుటుంబం మీద శాపము తొలగిపోవాలి అంటే, దేవుని ఉగ్రత నీ మీదికి రాకుండా ఎలా వచ్చింది తిరిగి అలా వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి? నిజంగా నువ్వు ఒక్కదానికి ఉపవాసం ఉన్నా సరే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించే స్త్రీ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం. ప్రార్థించే ఉపవాసం ఉండి ప్రార్థించే స్త్రీ ఆ కుటుంబంలో ఉంటే, ఆ కుటుంబంలో ఆ పురుషుడు ఉంటే ఆ కుటుంబానికి ఏంటండి? అది ఆశీర్వాదకరం. కీడంతా తప్పించబడుతుంది. హల్లెలూయా. ఉపవాస దినాలు పాటించారు. పెద్దలేంది, చిన్నలేంది, వృద్ధులేంది, యవనస్తులేంది, రాజులేంది, రాణులేంది, అక్కడ ఉన్న వారంతా దేవునికి మొరపెడుతున్నారు. దేవా, మా నినివే పట్టణం మీద ఉన్నటువంటి శాపముని తొలగించండి. మా నినివే పట్టణం మీద ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని తొలగించండి. మా మీద ఉన్నటువంటి పాపాన్ని మీరు తొలగించండి అని చెప్పి అందరూ ఏం చేస్తున్నారండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా మీరు ఎంతమంది ఉపవాసం ఉంటారండి? ఉండాలనుకున్న వారు అంతేనా? ఉపవాసం ఉంటాం కానీ మటన్ మాత్రం ఉపవాసం ఉంటాం అనుకున్న వారు అంతేనా? మటన్ ఒక్కటే ఉపవాసం, అన్ని తింటాం అంతేనా? చాలా మంది చికెన్ ఒక్కటే ఉపవాసం అంతేనా? చికెన్ ఒక్కటే ఉపవాసం ఉంటుంది. చికెన్ ఒక్కటి తినం. ఈ నెల రోజులు చికెన్ తినం అంతే. నెల రోజులు చేపలు తినం అంతే. ఏదో చిన్న చిన్న ఉత్తుత్తవి ఉపవాసం పెట్టుకుంటారు. ఉపవాసం అంటే అట్లా కాదు. ఉపవాసం ఎలా చేయాలంటే, ఎలా చేయాలండి? నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు ఉండాలని ఆశపడతావో, లోకంతో కనెక్ట్ అయ్యి కాకుండా దేవునితో నీ కనెక్షన్ని నువ్వు పెంచుకోవాలి.
ఎంతసేపు నువ్వు ప్రభు సన్నిధిలో గడపగలిగితే, ఎన్ని గంటలను ఉండగలిగితే, ఎన్ని రోజులు ఉండగలిగితే అంతసేపు ప్రభు సన్నిధిలో దేవుడికి మొరపెడుతూ ఉండాలి. ఉపవాసం ఉంటారు కొంతమంది, ఛాయ్ తాగుతూనే ఉంటారు, రోజు 10 ఛాయలు తాగుతారు. ఏంటండి 10 ఛాయలు. 10 ఛాయలు ఉన్న తర్వాత ఉపవాసం ఎట్లయితుంది? డే మాత్రమే ఉపవాసం, నైట్ మాత్రం ఉపవాసం కాదు. 6 దాటి 7 దాటిన తర్వాత 7 దాటిన తర్వాత ఇంత కిలో తింటే అది రేపటి సాయంత్రం దాకా ఏమవుతుందండి? పనిచేస్తుంది. అదే ఉపవాసం. ఇంకా ఉపవాసం అంటే నీ శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి, ఆకలిని చంపుకోవాలి. నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? నలగొట్టుకోవాలి. దేవుని కొరకు, శరీర క్రియల కొరకు, నీ కుటుంబం కొరకు 3 పూటలు. పొద్దున టిఫిన్ ఏం చేయాలండి? పొద్దున 8 గంటలకే, 6 గంటలకు షాయ్, ఇంకా 8 గంటలకు టిఫిన్, 10 గంటలకు చిన్న స్నాక్స్, 2 సమోసాలు చాలు. ఎన్ని గంటలకండి? 10, 10:30కు చిన్న సమోసాలు. మధ్యాహ్నం 1 గంటకి ఏంది? భోజనం. ఏది భోజనం? ఏంటండి భోజనం? ఎంత? అద్దెకిల భోజనం, మామూలు భోజనం కాదు. అద్దెకిల తినాలా. తర్వాత 4 గంటలకే మళ్ళీ స్నాక్స్ తినాలా. తర్వాత నైట్ 8, 9 గంటలకే మళ్ళీ భోజనం చేయాలి. ఇన్ని పూటలు తిని, ఇన్ని పూటలతో తిని తిని నీ శరీరాన్ని బాగా పెంచేసి దేవుని కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలవా? చెప్పడమ్మా. చేయలేదు, అస్సలు చేయలేదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని దేవుడు చెప్తున్నాడు. ఆత్మ సిద్ధంగా ఉంది ప్రార్థన చేయాలని, నీ కుటుంబం కోసం మోకరించి ప్రార్థించాలని, ఉపవాసం ఉండి ప్రార్థించాలని మనస్ఫూర్తిగా నీ ఆలోచన ఉన్నది. కానీ కడుపు ఏం చేస్తుంది? 1 గంట లేట్ అయినా ఎలుకలన్నీ పరిగెడతా ఉంటాయి, అటు నుంచి ఇటు, ఇటు నుంచాడు. అంతేనా? కొంతమందికి ఏమో కొద్దిసేపు తినకపోతే డ్రర్ సౌండ్ వస్తుంది లోపల. ఆ లోపల సౌండ్ వస్తుంది, గ్యాస్ లోపల సౌండ్ వస్తూ ఉంటాయి కొంతమంది. కొద్ది నిమిషాలు తినకపోతే ఆ విధంగా ఉంటున్నాం మన జీవితాల్లో. నిజంగా నీ కుటుంబం బాగుపడాలంటే ఎంతో కీడు అనుభవిస్తూ ఉన్నావు, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నావు, ఎన్నో రోజులుగా నీ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం రాలేదు, నీ కుటుంబం అభివృద్ధి ఆగిపోయింది, ఎన్నో రోజులుగా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది నీ జీవితంలో. మనం ఏం చేయాలండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలవా? నిజంగా నీకు ఆశ ఉందా ఉపవాసం చేసి ప్రార్థన చేయాలని? గాయడంట భర్తకు ఉద్యోగం లేదు తెలుసా? భర్త చాలా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగి వచ్చాడు, అస్సలు ఆయన ఉద్యోగం రావట్లేదు. ఎన్నో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, మంచి టాలెంటెడ్ పర్సన్. కానీ భార్య ఏం చేస్తుందో తెలుసా? నా భర్తకు ఉద్యోగం రావట్లేదని దాదాపుగా ఒక 6 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఎన్ని నెలలండి? 6 నెలలు. అంటే రోజు కాదు, వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు 7వ నెలలో ఏం చేశాడంటే ఆమెకు ఆ భర్తకు చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే నా భర్త కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్త్రీలే ఉన్నారా? ఇంకా ఉన్నారా? ఉంటే మంచిదే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ఉంటే ఆ కుటుంబం అదృష్టవంతుల కుటుంబమే. ఒక ఆయనకంట బైబిల్ ఇచ్చి బైబిల్ చదవమని చెప్తే బైబిల్ ఒక మాట ఉంది, భార్య దొరికిన వారికి మేలు దొరుకును. భార్య దొరికిన వారికి మేలు దొరికి. ఈయన చదువుతున్నాడు, భార్య దొరికిన వారికి తేలు దొరికినని చదువుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ఈయన ఏం చదువుతున్నాడు? పాస్టర్ గారేమో భార్య దొరికిన వారికి మేలు దొరికినని చదివితే ఈయన చదువుతున్నాడు, భార్య దొరికిన వారికి తేలు దొరికి. పెళ్లి కాకముందు ప్రశాంతంగా ఉంది నాయన, పెళ్ళైన తర్వాత నా జీవితం అంతా ఏమైంది? తేలు కుడుతూనే ఉంటుంది. పడుకున్నప్పుడు కుట్టుడే, లేచినప్పుడు ఒక్కటే పని. పెళ్లి చేసుకోకుండా మంచుకునేదిరా నాయన. తేలులాగా కుట్టి 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 నా జీవితం అంతా ఇట్లా అయిపోయింది. చాలాసార్లు మన జీవితాల్లో అలాంటి ప్రార్థించే స్త్రీలు ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఈ కుటుంబం బాగు కోసమై ఒక కుటుంబ యజమానురాలుగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నేను దేవుడు దీవించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పి ముగిస్తాను. 107వ కీర్తన 28 నుంచి 30 వచనాలు గల దేవుడి వాక్యాలు. శ్రమలకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని విడిపి. శ్రమలకు తాళలేక వారు యెహోవాకు
మొరపెట్టిరి, అప్పుడు ఆయన వారిని విడిపించారు. తర్వాత ఇంకో కింద ఒక మాట ఉంది, వారు కోరిన రేవుకు వారిని నడిపించాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంట, శ్రమలకు తాళలేక వారు దేవునికి మొరపెట్టిరి. శ్రమలు ఎక్కువగా వస్తే మనం ఏం చేస్తాం, ఎక్కువగా దేవునికి మొరపెడతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి మొర్ర పెడతాడో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు అనుకున్న రేవుకు నీ ఒడ్డుకు నువ్వు చేర్చబడతావు. దేవుడు మనకి సమస్తమైన మహిమ కలుగును గాక. మరి దేవుడు కృపను వచ్చి, దేవుడి యొక్క మహాకృపను వచ్చి మనము మన కీడు నుంచి తప్పించడానికి ఏం చేయాలండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంటే మీ కుటుంబం కోసం చేతులెత్తండి. ఉన్నారా? ఒక్కసారినా? ఎంత నువ్వు నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన రాకపోవచ్చు. యేసయ్యా నా కుటుంబాన్ని కాపాడు, యేసయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబంలో నా బాధలు తొలగించు, అయ్యా నిన్ను నమ్ముకుని నీ దగ్గరికి వచ్చా, నా జీవితంలో నాకు సహాయం చేయమని దేవునికి నువ్వు మొర్ర పెట్టగలిగితే దేవుడు తప్పకుండా ఏం చేశాడండి? నీకు ఉన్నటువంటి ఆ కీడు నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. కీడు కలిగిన తర్వాత మనకు వచ్చే 3 రకాలైన ఆశీర్వాదాలు. చాలా ఆలస్యం అవుతుందని త్వరగా ముగిస్తున్నానండి. కీడు తొలగిపోయిన తర్వాత ఉపవాసం నువ్వు ప్రార్థన చేస్తే నీ కీడంతా తొలగిపోయింది. దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నీ కుటుంబాన్ని సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఆ తర్వాత 3 రకాలైన ఆశీర్వాదాలు మనం చూసుకుందాం. 2వ సమయంలో 7వ అధ్యాయం 8-9 కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా ప్రజల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటులను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాడు. మొదటి ఆశీర్వాదం, దేవుడు నీకు ఒక మంచి పేరును ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పేరు కావాలా లేదా? కొంతమంది వాళ్ళ పేరు చెప్తేనే చాలా మంది భయపడతారు. వాళ్ళ పేరు చెప్తేనే చాలా మందికి గౌరవం, వాళ్ళ పేరు చెప్తేనే చాలా మందికి అంత మంచి పేరు అనుకుంటారు. లోకములో ఉన్న ఇన్ని రోజులు శ్రమలు అనుభవించావు, ఇన్ని రోజులు బాధలు అనుభవించావు, అవన్నీ అనుభవించిన తర్వాత దేవుడికి శోధనను తప్పించిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత మొదలుగా నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటంట? నీకు మంచి పేరును దేవుడు కలగజేయబోతున్నాడు. 2వ మాట, యోబు 42:12. యోబు 42:12. యెహోవా మరి అధికముగా ఆశీర్వదించెను. చాలు. యోబు మొదటిగా ఆశీర్వదించిన దానికంటే దేవుడు యోబును 2 ఆశీర్వదించాడు. యోబు మొదటిగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి సర్వస్వము కోల్పోయి ఏమి లేకుండా పిల్లలు చనిపోయి, అంతేనా, ఆయనకున్న గొర్రెలు బర్రెలు ఒంటెలు సమస్తమును కోల్పోయి ఆయన మామూలున్న స్థితిలో తిరిగి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి తిరిగి 2 దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. శోధన తర్వాత దేవుడు నిన్ను 2 ఏం చెబుతున్నాడండి? ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ ఆశీర్వాదం ఏంటంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. శోధన ఒక ఆశీర్వాదానికి గుర్తు, శోధన ఒక దీవెనకు గుర్తు. దేశము ఎవరైతే శోధింపబడి ఆ తర్వాత దేవుడు ఆ శోధన నుండి తొలగిపోయిన తర్వాత, దేవుడు ఆ శోధనను మీ నుండి మీరు దూరం చేసిన తర్వాత, ఎప్పుడు శోధన తొలగిపోతుందంటే ఏం చేయండి? ఉపవాస ప్రార్థన ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఉన్నతమైన స్థితిని దేవుడు
నీకు ఇవ్వబోతున్నాడు. చాలా మంది బాధల్లో ఉన్నవారమే, అవునా కదండి? చాలా మంది కష్టాల్లో ఉన్నవారమే, చాలా మంది ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నవారమే. ఏ కుటుంబంలో అయితే ఒక స్త్రీ ప్రార్థన చేస్తుందో, ఏ కుటుంబంలో అయితే ఒక పురుషుడు ప్రార్థనాపరుడుగా ఉంటాడు, ఏ కుటుంబంలో అయితే ఆ కుటుంబం సమృద్ధిగా వాళ్ళు ప్రార్థన చేసే కుటుంబంగా ఉంటుందో, దేవుడు ఆ శోధన నుండి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆ వేదన నుండి తప్పిస్తాడు. ఆ శాపం నుండి దేవుడు తప్పిస్తాడు. తప్పించి ఏం చేస్తాడు? నిన్ను మొదటిగా నీకు ఒక మంచి పేరును అనుగ్రహిస్తాడు. రెండవదిగా రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మూడవదిగా దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. హల్లెలూయా! ఎంతమంది కావాలండి ఈ 3 ఆశీర్వాదాలు? మీ పిల్లలు బాగా చదువుకోవాలని ఆశ ఉందా లేదా? ఉందా? మంచిగా దేవునికి స్తోత్రం. మీ మంచి పేరు ఉండాలని ఉందా లేదా? పూర్వం కోల్పోయినవన్నీ దేవుడు మీకు తిరిగి ఇవ్వాలని ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఉపవాస దినాలు పాటించాలి. ఎవరైతే ఈ 3 పాపాలు చేస్తారో, వ్యభిచారమైన పాపం ఉంటుందో, ఎవరైతే మద్యపానమైన పాపం ఉంటుందో, ఎవరైతే ధనాశకు లోపడతారో, ఖచ్చితంగా వారి మీదికి ఆ శాపము రాకుండా దాన్ని విడిచిపెట్టండి. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మనం కూడా 23 రోజులుగా కంటిన్యూగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన సంఘం మీద కూడా ఒక గొప్ప శోధన వచ్చింది. 42 సంవత్సరాలుగా మనం ఎంతగానో పరిచయం చేస్తూ ఉన్నాం. కానీ ఎన్ని రోజులు రాని శోధన ఇప్పుడు వచ్చింది. యజమానులు ఏం చేశారండి? మా మీద కేసు పెట్టడం, మా మీద కోర్టులో కేసు వేయడం, రౌడీలను ఇక్కడికి తీసుకొని రావడం, ఎన్నో నానా రకాలుగా చేసి మమ్మల్ని ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఏమని? సంఖ్యలు తెగిపోయినట్టుగా దేవుడు మన జీవితాలలో అనేకమైన మన సంఘం విషయంలో అద్భుత కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, సంఘమంతా ఏక మనసుతో ప్రభు దేవునికి మొరపెడుతున్నప్పుడు మన సంఘం మీదకి వచ్చిన శోధన యేసు నామములో తొలగిపోబోతుంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా! మొదటి ఆశీర్వాదం ఏంటి? మీకు మంచి పేరు వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. మంచి పేరు కావాలనుకున్న వారు చప్పట్లు కొట్టండి. మంచి పేరు అంతేనా? 200 ఆశీర్వాదం రావాలనుకున్న వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద మీరు మీ కుటుంబం ఉండాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని నామమునకు సమస్తమైన మహిమ కలుగును గాక. దేవుని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.